శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2023 సంవత్సరం జనవరి నెల రాశి ఫలాల్లో భాగంగా కర్కాటక రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. ఈ మాసం ఒక రకంగా కర్కాటక రాశి వారికి ఒక కీలకమైన మాసం అని చెప్పవచ్చు. కొన్ని విషయాల్లో కొంత ఇబ్బంది కలగబోతోంది, కొన్ని విషయాల్లో మంచి స్థితికి వెళ్ళడానికి నాంది పడబోతోంది. అయితే అది ఏ రకంగా అనేటువంటి అంశం గురించి ఇప్పుడు మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ మాసం జనవరి 17వ తారీఖు నుంచి శని మకర రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే కర్కాటక రాశి రీత్యా సప్తమ స్థానం నుంచి అష్టమ స్థానంలోకి ప్రవేశించి సంచరించడం అనేటువంటిది జరుగుతోంది. అంటే జనవరి 17వ తేదీ నుంచి కర్కాటక రాశి వారికి అష్టమ శని సంచారం జరుగుతుంది. సర్వసాధారణంగా మనకందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని అనేటువంటిది మనిషికి ఒక రకంగా పరీక్షాకాలం అని చెప్పవచ్చు. అటువంటి స్థితి ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసం నుంచే మొదలు కాబోతోంది. దీనిలో కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అయితే ఆ నష్టాల నుంచి ఎలా అధిగమించాలో కూడా మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదట అష్టమశని సంచారం అనేటువంటిది మొదలైంది. ఈ అష్టమశని సంచారం వల్ల జరిగేటువంటిది ఏంటంటే జనవరి 17వ తారీఖు నుంచి కర్కాటక రాశి వాళ్ళకి తరచుగా ప్రయాణాలు చేయవలసి రావటం, ఎన్ని ప్రయాణాలు చేసినా కూడా అవి కొంతవరకే సఫలీకృతం అవ్వటం, సక్సెస్ కోసం మరిన్ని ఎక్కువ సార్లు ఒక పని కోసం ప్రయత్నం చేయవలసిన పరిస్థితి రావటం, ఒకే పని కోసం 10 సార్లు ప్రయాణం చేయవలసినటువంటి పరిస్థితులు రావటం, త్రిప్పట, అలసట, మానసిక ఆందోళన ఇవన్నీ కూడా జరిగే పరిస్థితులు ఉన్నాయి. అలాగే శనిగ్రహ ప్రభావరీత్యా అకాల నిద్ర, అకాల భోజనం ఇటువంటివి జరుగుతాయి. అంటే సకాలంలో భోజనం చేయడానికి కానీ నిద్రపోవడానికి కానీ కుదరదు. అధిక శ్రమ చేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది. నిరంతరం శ్రమ చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి, మానసికంగా దృఢమైన సంకల్పం ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి దీన్ని అధిగమించడానికి ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను, దాన్ని ఖచ్చితంగా పాటించండి. ఈ మాసం నుంచి మరి ముఖ్యంగా రాబోయే 2.5 సంవత్సరాల్లో కర్కాటక రాశి వాళ్ళు పాటించవలసినటువంటి నియమాన్ని శని అష్టమ రాశిలో ప్రవేశించిన మొదటి నెలలోనే మీకు తెలియజేయడం జరుగుతుంది. కారణం ఏంటంటే ఇది మొదటి నెల నుంచే మీరు ప్రాక్టీస్ చేయాలి. అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు ఏ పనిని వాయిదా వేయవద్దు. రేపటి పని ఈరోజే చెయ్యండి, ఈరోజు పని ఇప్పుడే మొదలు పెట్టండి. ఇట్లా గనక వెళ్ళేటట్లయితే కొంత శారీరకంగా మానసికంగా శ్రమ పడ్డప్పటికీ కూడా ఫలితాలు మీకు అద్భుతంగా ఉండటం అనేటువంటిది జరుగుతుంది. శని కర్మకారకుడు. అంటే ప్రతి మనిషి కూడా తన జీవితంలో కర్మ చేయాలి. కర్మ అంటే కర్మ కాదు, ఈ కర్మ అంటే ఇక్కడ పని. తను చేసేటువంటి పని ఏదైతే ఉంటుందో దాన్ని దైవంగా భావించి, అంటే వృత్తినే దైవంగా భావించి కష్టపడవలసి వస్తుంది. విద్యార్థులైతే చదువుని దైవంగా భావించాలి, ఉద్యోగస్తులైతే వాళ్ళ ఉద్యోగాన్ని దైవంగా భావించాలి, వ్యాపారస్తులైతే వాళ్ళ వ్యాపార సంస్థనే దైవంగా భావించాలి, రాజకీయ నాయకులైతే రాజకీయాన్నే దైవంగా భావించాలి. గతంలో ఇట్లా భావించినప్పటికీ కూడా ఈ మాసం నుంచి మాత్రం చేసేటువంటి పని ఏదైనా దాన్ని దైవంగా భావించండి. ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ సోమరితనానికి, వాయిదా వేసే మనస్తత్వానికి 100కి 100% దూరంగా ఉండండి. ఇది ముఖ్యంగా ఈ శని అష్టమ స్థానంలో ప్రవేశించి సంచరించినంతకాలం మీరు పాటించవలసినటువంటి మొట్టమొదటి నియమం. ఇక మరొక ముఖ్యమైన రెండవ నియమం ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ మకర పంచకానికి దూరంగా ఉండండి. మకర పంచకం అంటే మాంసం, మత్స్యం, మదిర, మగువ ఇటువంటి వ్యసనాలకి దూరంగా ఉండండి. వ్యసనాలు గనక మీకు ఉండేటట్లయితే కర్కాటక రాశి వారికి వారి వ్యక్తిగత జన్మజాతక రీత్యా పొరపాటున ఈ వ్యసనాలుగా మారి గనక మీకు ఉండేటట్లయితే ఈ అష్టమ శని ప్రభావం అనేది మీ మీద చాలా తీవ్రంగా పనిచేస్తుంది. శని మనం గత జన్మలో చేసుకున్నటువంటి పాపకర్మల్ని పరిహరింపజేయడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి ప్రయత్నం చేసేటప్పుడు మనం సుఖంగా తిని సుఖంగా తాగి నిద్రపోయేటట్లయితే శనీశ్వరుడికి ఆగ్రహానికి గురవడం జరుగుతుంది. ఎవరి మీద శని ప్రభావం ఉంటుంది అనేటువంటిది ఈ శనిగ్రహ ప్రభావం అనేటువంటి జ్యోతిషశాస్త్ర భాగంలో సుస్పష్టంగా చెప్పబడింది. ఎవరైతే మద్యం సేవిస్తారో, ఎవరైతే మకర పంచకానికి అంటే మద్యం, మదిర, మగువ ఇటువంటి వాటికి దగ్గరగా ఉంటారో వాళ్ళ మీద
శని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కనుక ఇటువంటి దుర్వ్యసనాలకి ప్రయత్నపూర్వకంగా దూరంగా ఉండండి. అప్పుడు మీ మీద ఈ అష్టమ శని ప్రభావం అనేది ఉండదు. మీకు చేతనైనంత వరకు ఇట్లా నేను చెప్పినటువంటి నియమాలని పాటించండి. వీటితో పాటుగా మీరు చేయగలిగినంత చేయండి. కొన్ని చేయలేని పరిస్థితి ఉందనుకోండి, అది పక్కన పెట్టండి. ఇక మీరు చేయవలసింది ఏంటంటే ఈ నెల నుంచి శనివార నియమాలు పాటించండి. కలియుగ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని అర్చించండి. ప్రతి శనివారం నాడు మీ దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని వీలైనంత వరకు సందర్శించండి. అలాగే శనివారం నాడు శనీశ్వరుడికి ముదురు నీలం రంగు పట్టు వస్త్రాలని సమర్పించండి. ఇలా చేయగలిగితే ఈ అష్టమ శని ప్రభావం అనేది మీ మీద దాదాపుగా తగ్గుతుంది. కుదిరిన వాళ్ళు ఎవరైనా ఉంటే శని సింగనాపూర్లో కానీ మందపల్లిలో కానీ శనీశ్వరుడికి శనివారం నాడు తైలాభిషేకం జరిపించుకోండి. ఇటువంటి శాంతి పరిహార క్రియలు చేసేటట్లయితే శని నుంచి ఆగ్రహం అనేది ఉండదు, అనుగ్రహం ఉంటుంది. ఈ అష్టమ స్థానంలో శని సంచరిస్తున్నప్పటికీ ఇక్కడ ఒక విశేషం ఉంది. అదేంటంటే కుంభరాశి అనేటువంటిది శనికి స్వక్షేత్రం. స్వక్షేత్రమే కాదు, మూల త్రికోణం, మంచి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి స్థానం కనుక ఈ శని ఇక్కడ సంచరించినంత కాలం మీరు ఏ పని మొదలుపెట్టినా, ఏ ప్రాజెక్టు మొదలుపెట్టినా, ఏ విషయాన్ని ఛాలెంజ్గా తీసుకుని మీరు మొదలుపెట్టినా సక్సెస్ఫుల్గా అత్యంత విజయవంతంగా పూర్తి చేయడం అనేటువంటిది జరుగుతుంది. కానీ ఇక్కడ షరతులు వర్తిస్తాయి. అది నేను ఇందాక చెప్పినటువంటి అంశాలను కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అవి ఎంతవరకు మీరు పాటించగలిగితే తప్పకుండా విజయం మీ వెంటే ఉంటుంది. కనుక ఈ విషయాన్ని ఈ శనీశ్వరుడు అష్టమ స్థానంలో ప్రవేశించినటువంటి మొదటి నెలలోనే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇక కర్కాటక రాశి వారికి భాగ్యస్థానంలో గురుగ్రహం సంచరిస్తోంది. ఈ గురుడు తన విశేష దృష్టితో అన్ని భావాలని చూస్తున్నాడు కనుక ఎంత పెద్ద ఇబ్బంది అయినా సరే మీ దాకా రాకుండా ఆగిపోయే పరిస్థితి ఈ మాసంలో ప్రస్ఫుటంగా గోచరిస్తోంది. దశమ స్థానంలో ఉన్న రాహుగ్రహ సంచారం రీత్యా మీకు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో చాలా గొప్ప స్థితికి చేరుకుంటారు. కాకపోతే మీరు వర్కింగ్ ప్లేస్ ఏదైతే ఉంటుందో, అంటే అది ఆఫీస్ కావచ్చు, వ్యాపార సంస్థ కావచ్చు, లేదా రాజకీయ పార్టీ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, అక్కడ మాయగాళ్ళు ఉంటారు, జాగ్రత్త. సహజ సిద్ధంగానే భావోద్వేగాలు, మానసికంగా మనసుకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి పరిస్థితి ఇటువంటి ఉండేటువంటి కర్కాటక రాశి వాళ్ళకి, ప్రేమ, అభిమానం, వాత్సల్యం ఇటువంటివి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసేటువంటి కర్కాటక రాశి వాళ్ళకి ఈ దశమంలో రాహుగ్రహ ప్రభావం వల్ల చేసేటువంటి వర్క్ ప్లేస్లో ఉన్నటువంటి కన్నింగ్ ఫెలోస్, మోసపూరితమైనటువంటి వ్యక్తుల ని దృష్టిలో పెట్టుకోండి. మాటలో తేనె, గొంతులో విషం, మనసులో విషం ఉండేటువంటి వాళ్ళ విషయంలో మరింత జాగ్రత్తలు పాటించండి. సర్పం చుట్టానికి చాలా అందంగా ఉంటుంది, కానీ కాటు వేస్తే విషం ఎక్కుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఈ మాసం కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పదగిన సూచన. ఇటువంటి రాహుగ్రహ దోషం పోగొట్టడానికి మీరు సర్పసూక్త పారాయణ జరిపించుకోండి. అలాగే సర్పగ్రహారాధన చేయండి. సర్పక్షేత్రాలని సందర్శించి తగిన శాంతి పరిహార క్రియల్ని పాటించండి. చతుర్థ స్థానంలో కేతు ఉన్నాడు, అంటే మాతృసౌఖ్యం, అలాగే తల్లిగారికి కానీ, తల్లి వంటి వారికి కానీ, మాతృ సంబంధికులకి కానీ, అలాగే తల్లిగారి యొక్క తండ్రి గారికి కానీ, అంటే మాతామహుడు అంటారు, అంటే అమ్మమ్మ వాళ్ళ ఆయన తాతయ్య వాళ్ళు ఎవరైనా కనుక ఉండేటట్లయితే వాళ్ళ ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. ఇక లాభస్థానంలో కుజుడు మంచి రాజయోగాన్ని ఇస్తున్నాడు. ఏ పని చేసినా కూడా ధైర్యంగా చేయగలుగుతారు. చేసినటువంటి పనిలో మంచి సక్సెస్ని సాధించగలుగుతారు. చక్కటి ఆర్థిక అభివృద్ధిని కూడా పొందగలుగుతాడు. కుజుడు మంచి శుభ ఫలితాలని ఈ మాసం అంతా మీకు అందజేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇక సప్తమ స్థానంలో రవి శుక్రులు సంచరిస్తున్నారు. రవి జనవరి 15వ తారీఖున సంక్రాంతి రోజున సంక్రమణం జరుగుతోంది. సప్తమ స్థానంలోకి రవి శుక్రులు రావడం వల్ల ఈ మాసం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక ఇటువంటి వచ్చినప్పుడు రవి శుక్రగ్రహాల యొక్క శాంతి పరిహార క్రియలు పాటించండి. రవిగ్రహ శాంతి కొరకు ఆదిత్య హృదయం పారాయణ చేయండి. శుక్రగ్రహ శాంతి కొరకు మీ దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీదేవి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి, శుక్రవారం నాడు సందర్శించి చక్కగా పూజ చేయించుకోగలిగిన, ప్రదక్షిణాలు చేసినా కూడా చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. శుక్రగ్రహ అనుగ్రహం కోసం మీరు చేయవలసింది ఏంటంటే వెండి
గోళీలను కానీ వెండి రూపుని కానీ ఎల్లప్పుడూ మీ దగ్గర ఉంచుకునేలా చూడండి. ఇది ఒక చిన్న తంత్ర ప్రక్రియ. ఈ వెండిని మీ దగ్గర ఉంచుకునేటట్లయితే శుక్రగ్రహ అనుగ్రహం కలుగుతుంది. ఇది ఎవరు చేయాలి అంటే కర్కాటక రాశి వారు, వారి జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు వచ్చి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ చిన్న తంత్ర ప్రక్రియను కనుక పాటించగలిగితే ఈ మాసంలో అభిప్రాయ భేదాలు తగ్గే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఒకవేళ మగవాళ్ళైతే జేబులో పెట్టుకోండి, ఆడవాళ్ళైతే వాటిని నిరంతరం ధరించేటువంటి వ్యాలెట్లో పెట్టుకోండి. ఇలా పెట్టుకునేటట్లయితే ఆ ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఒక అవకాశం అనేటువంటిది మీకు ఏర్పడుతుంది. ఇక కర్కాటక రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ఈ మాసం కొద్దిగా గడ్డుకాలం అనేటువంటిది మొదలైంది. మీ యొక్క ప్రభ తగ్గే పరిస్థితి ఉంది. మీ వ్యక్తిగత జన్మజాతక రీత్యా తగిన శాంతి పరిహార క్రియలు పాటించండి. ఇది రాజకీయ నాయకులకి అంత యోగ్యమైనటువంటి కాలంగా గోచరించడం లేదు. ఇక సినిమా రంగం వాళ్ళకి, టీవీ రంగం వాళ్ళకి, కళాకారులకి, కవులకి, రచయితలకి, నటులకి, దర్శకులకి, మీ అందరికీ కూడా ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారికి ఈ శుక్రగ్రహ అనుగ్రహం వల్ల కొంతమేర బాగుంటుంది. కానీ శని ప్రభావం వల్ల డబ్బు వస్తే పేరు రాదు, పేరు వస్తే డబ్బు రాదు. ఈ రెంట్లో ఒకటి మాత్రమే మీకు సంప్రాప్తం అవుతుంది. ఇక హోటల్స్, రెస్టారెంట్స్ నడిపేటువంటి వాళ్ళకి బాగుంటుంది. కొత్త ఫ్రాంచైజీలని, కొత్త బ్రాంచీలను కూడా స్థాపించడం జరుగుతుంది. విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే మీరు రోజుకి 4 గంటలు చదివే చోట 1 గంట పెంచి చదువుకోవడం మంచిది. దీనివల్ల ఏమవుతుందంటే మీకు చేయవలసిన దానికంటే ఎక్కువ శ్రమ చేయండి. మరి ముఖ్యంగా కర్కాటక రాశి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే వీలైనంత వరకు తెల్లవారుజామున 5 గంటలకి లేవండి. కుదిరితే బ్రాహ్మీ ముహూర్తంలో లేవండి. ఆ సమయంలో చదువుకుంటే కానీ మీకు జ్ఞాపకం ఉండే పరిస్థితి ఉండదు. ఆ సమయంలో చదువుకుంటే జ్ఞాపకశక్తి బాగా పనిచేస్తుంది. కనుక ఆ సమయంలో చదవడానికి ప్రయత్నం చేయండి. ఇది కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఇక కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం చెప్పవలసిన మరొక ముఖ్యమైన విశేషం ఏంటంటే మానసికంగా కొన్ని భ్రాంతులకి, భ్రమలకి లోనయ్యే పరిస్థితి ఉంటుంది. అటువంటి వచ్చినప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. అటువంటి ఇబ్బందులు ఏదైనా కలిగేటట్లయితే మాత్రం తప్పనిసరిగా ఈ వ్యక్తిగత జాతకాన్ని చూపించుకుని తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి. ఇక కర్కాటక రాశి వాళ్ళలో ఉన్నటువంటి 45-50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి శ్వాస సంబంధమైన సమస్యలు, జీర్ణ సంబంధమైన సమస్యలు, అలాగే చెవి, ముక్కు, గొంతు సమస్యలు, బీపీ, షుగర్ వంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక ఇటువంటి అనారోగ్యం సంప్రాప్తమైనా కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకుంటూ వైద్య పర్యవేక్షణ అనేటువంటిది తీసుకోండి. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి. తగిన శాంతి పరిహార క్రియలను చేయండి. అష్టమ శని వచ్చిందని అధైర్యపడాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన విధానంలో వెళితే అష్టమ శనిని మీకు అత్యంత అనుకూలంగా మార్చుకుని ఉచ్చస్థితికి వెళతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కనుక ఇవన్నీ గుర్తుపెట్టుకుని అర్థం చేసుకుని కర్కాటక రాశి వాళ్ళందరూ అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. స్వస్తి.